ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మొన్నటి వరకు పీఎం మోడీ గారు ఎటువంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. షెహబాజ్ షరీఫ్ అయితే సీజ్ ఫైర్ జరిగిన రాత్రే విజయాన్ని ప్రకటించాడు. 9 ఉగ్రవాద ఓయో హోటళ్లు, 12 మిలిటరీ బేసెస్, 2 న్యూక్లియర్ సైట్స్, చైనీస్ మేడ్ HQ-9 మిజైల్స్ డిఫెన్స్ సిస్టమ్, ఆవాక్స్, F-16లు, GF-17లు ఇలా అన్ని చిత్తు అయినా కూడా మేమే గెలిచాము అని పబ్లిక్ గా షెహబాజ్ షరీఫ్ స్పీచ్ ఇచ్చాడు. ఫెయిల్ అయి కూడా కేక్ కట్ చేశాడు షెహబాజ్ బాబాయ్. కానీ నిన్న పీఎం మోడీ గారు మీడియా ముందుకు పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. ఈయన ఈ స్పీచ్ లో ఏం మాట్లాడారు అనేది అన్ని టీవీ ఛానల్స్ లో ఉంది. ఈయన ఎందుకు ఆదాంపూర్ ఎయిర్ బేస్ నే తన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ కోసం ఎంచుకున్నారు అనేది చాలా మందికి తెలియదు. అంతేకాదు ఈయన స్పీచ్ ఇస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో S-400 పక్కనే సుఖాయ్ 30 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ సుఖాయ్ 30లో పాకిస్తాన్ కు చావు లాంటి బ్రహ్మోస్ ను కూడా లోడ్ చేసి ఉంది. అసలు పీఎం మోడీ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కు ఇచ్చిన సందేశం ఏంటి అనేది చాలా మంది గమనించలేదు. మోడీ గారు అమెరికాకు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఈ వీడియోలో సైకలాజికల్ గా, జియో పొలిటికల్ గా ఇండైరెక్ట్ గా ప్రధాని ఇస్తున్న సందేశం గురించి చెప్తా. ఇక్కడ సైన్స్ ద్వారా తయారు చేసిన అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలే యుద్ధాలు గెలిపిస్తాయి. మద్రసాలో చదివి పైవాడి భరోసా పైన యుద్ధానికి వెళ్తే ఇలాగే అవుతుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీలైతే దీనికి 20,000 లైక్స్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు 1 మినిట్ తీసుకుంటున్నా. పర్సనలీ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా ఇష్టం. మీరు చూసుకుంటే నేను నా వీడియో ఎడిటింగ్ లో థంబ్లైన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతూ నా టైం ను సేవ్ చేసుకుంటూ ఉంటా. మీరు కూడా 180 మినిట్స్ ఏఐ ట్రైనింగ్ క్లాస్ తీసుకొని మీ ఫీల్డ్ లో ఏఐ రంగంలో ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆపరేషన్ సింధూర్ లోనే చూడండి, అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్, రాడార్స్, 4.5 జన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను, అడ్వాన్స్డ్ మిలిటరీ పవర్ అయిన ఇండియా పాకిస్తాన్ ను 3 రోజుల్లో ఓడించింది. 3 రోజుల్లో కూర్చోబెట్టింది. ఎలా ఓడించింది అంటే ఇండియా రోజు రోజుకు తమ యొక్క సాంకేతిక శక్తిని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయింది. మీ దగ్గర 180 మినిట్స్ ఉంటే ఈ ఏఐ కోర్స్ ను అవైల్ చేసుకోవచ్చు. యూజువల్ గా దీని యొక్క విలువ 15,000 రూపీస్. కానీ ఫస్ట్ 1500 మెంబర్స్ వ్యూవర్స్ కి ఇది ఫ్రీ. ఈ కోర్స్ ను ఏఐ ఇన్వెస్టర్స్ అండ్ పయోనీర్స్ తీసుకుంటారు. నేను పర్సనల్ గా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యాను. చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది కాబట్టే సజెస్ట్ చేస్తున్నా. ఈ ట్రైనింగ్ లో మీరు ఇక్కడ కనిపిస్తున్న హై పేయింగ్ శాలరీస్ ను ఎక్సెల్ డేటా అనాలిసిస్ లో, పర్సనల్ బ్రాండింగ్ లో, బిజినెస్ స్ట్రాటజీస్ లో, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో తెచ్చుకోవచ్చు. దీంట్లో ఏఐ ద్వారా జాబ్ హంటింగ్ ఎలా చేయాలి, శాలరీ హైక్ ఎలా చేసుకోవాలి అనే స్ట్రాటజీస్ ను కూడా నేర్పిస్తారు. మీరు టెక్ అయినా, నాన్ టెక్ అయినా, ఆంట్రప్రనర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, ఏ ఫీల్డ్ లో ఉన్నా ఇది మీకు ఉపయోగపడుతుంది. యూజువల్లీ ఏఐ ట్రైనింగ్ తీసుకున్న వారికి 5% జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్కిల్స్ అప్గ్రేడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఆల్రెడీ 20 లక్షల మంది జాయిన్ అయ్యి ట్రైనింగ్ ను తీసుకున్నారు. ఏఐ డామినేటింగ్ మార్కెట్ ను మీరు డామినేట్ చేయడానికి కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి కోర్స్ ను వెంటనే అవైల్ చేయండి. పీఎం మోడీ గారు అదాంపూర్ ఎయిర్ బేస్ లోనే పబ్లిక్ స్పీచ్ ఇవ్వడానికి గల మొదటి కారణం రీసెంట్ గా జరిగిన బ్యాటిల్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ DGISPR ఇంటర్నేషనల్ మీడియా ముందు మేము చైనీస్ మేడ్ GF-17 ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా అదంపూర్ ఎయిర్ బేస్ లో ఉన్న ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అయిన S-400 ను ధ్వంసం చేశాము అని ఫేకారు కదా. అండ్ టర్కీ అండ్ చైనీస్ మేడ్ చీప్ డ్రోన్స్ ద్వారా అదంపూర్ ఎయిర్ బేస్ ను కూడా ధ్వంసం చేశాము అని ఫేకారు కదా. ఈ ఫేక్ వార్తలను ఎక్స్పోజ్ చేయడానికి అదంపూర్ ఎయిర్ బేస్ లో స్పీచ్ ఇచ్చారు అనమాట. S-400 ను చూపించి దర్జాగా ఇది ఉంది, దీన్ని ఎవ్వరూ ధ్వంసం చేయలేదు అనే సందేశం ఇచ్చారు. ఈ S-400 ను రష్యా తయారు చేసింది. రీజన్ నంబర్ 2, మోడీ గారి వెనక సుఖాయ్ 30 యుద్ధ విమానం ఉంది. ఆపరేషన్ సింధూర్ లో ఈ విమానం చేసిన శివతాండవం అంతా ఇంత కాదు. ఈ సుఖాయ్ 30లో బ్రహ్మోస్ కూడా లోడ్ అయి ఉన్నాయి. సింధూర్ లో ఈ సుఖాయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ LOC బార్డర్ దాటకుండా ఇండియా సైడ్ నుండే దాదాపు 4 పాకిస్తానీ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. దీంట్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అండ్ సర్గోదా ఎయిర్ బేస్ కూడా ఉన్నాయి. సో 100% ఆపరేషనల్ గా కరెక్ట్ నంబర్ ఇవ్వలేను గానీ ఈ బ్రహ్మోస్ ను చూసి పాకిస్తాన్ ఆర్మీ పోసుకుంటుంది. ఇది మాత్రం చెప్పగలను, పాకిస్తాన్ కు మిజైలీ నిజాం పేరు, పాక్ బాప్ పేరు బ్రహ్మోస్. ఈ వెపన్ ను రష్యా అండ్ ఇండియా కలిసి తయారు చేశారు. ఈ బ్రహ్మోస్ కు భయపడే ఆసిమ్ మునీర్ బంకర్ లో దాక్కున్నాడు. ఆసిమ్ మునీర్ కలలో కన్యలు కాదు, బ్రహ్మోస్ వంపులు కనిపిస్తాయి. ఈ బ్రహ్మోస్ మిజైల్ ను సముద్రంలో ఉన్న సబ్మరైన్స్ ద్వారా, భూమి మీద ఉన్న మిజైల్ లాంచర్స్ ద్వారా, ఆకాశం నుండి సుఖాయ్ వంటి యుద్ధ విమానాల ద్వారా ఫైర్ చేయొచ్చు. ఇది 3 టైప్ లాంచింగ్ వెపన్. గోరీ, గజనబీ, ఫతే అన్నిటికీ హెడ్ మాస్టర్ ఇది. సింధూర్లో మనం LOC దాటకుండా బ్రహ్మోస్ ను విసిరాం. ఎలా విసిరామంటే ఇది అందరికీ అర్థం కావడానికి యూబర్ క్యాప్ తో బ్రహ్మోస్ ను కంపేర్ చేసి చెప్తా చూడండి. మనం యూబర్ లో గచ్చిబౌలి నుండి కుకట్పల్లికి వెళ్ళాలి అంటే టు అండ్ ఫ్రో రాస్తాము, అడ్రస్ ఇస్తాం. ఈ క్యాబ్ శాటిలైట్ మ్యాప్ లో ఉన్న డైరెక్షన్ ను చూసి డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు.
ఒకవేళ ఆటో పైలట్ కార్లో ఉంటే కార్ ఆటోమేటిక్గా శాటిలైట్ ద్వారా ఉన్న మ్యాప్స్ ద్వారా డైరెక్షన్స్ ద్వారా అడ్రస్కు చేరుకుంటుంది. ఇండియాలో ఆటో పైలట్ సిస్టమ్ లేదు. అయితే యూఎస్లో ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి, టెస్లా వంటి కార్స్ ఉన్నాయి. ఒకవేళ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆల్టర్నేట్ రూట్ను కూడా మ్యాపే చూపిస్తూ ఉంటుంది. హియర్ రోడ్ ఈస్ క్లోజ్డ్ అని చూపిస్తూ ఉంటుంది. 100% కరెక్ట్గా కాకుండా 90% కరెక్ట్గా గూగుల్ మ్యాప్ తల్లిపైనే ఆధారపడి మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. బ్రహ్మోస్ కూడా సేమ్ ఇలాగే పనిచేస్తుంది. అయితే స్పీడ్ 3000 నుండి 7000 km/h ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ బ్రహ్మోస్ను సుఖాయ్ 30 యుద్ధ విమానాల్లో ఫీడ్ చేయాలి. దాడి చేయడానికి కోఆర్డినేట్స్ను ఇవ్వాలి, అంటే అడ్రస్ను ఇవ్వాలి. కోఆర్డినేట్స్ అంటే అడ్రస్ అనమాట. సర్గోదా ఎయిర్ బేస్ యొక్క కోఆర్డినేట్స్ ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. ఈవెన్ ఇండియన్ ఆర్మీ దగ్గర ఆసిమ్ మునీర్ బెడ్రూమ్ కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టే ఆసిమ్ మునీర్ 10 రోజుల నుండి బంకర్లో దాక్కున్నాడు. ఈ బ్రహ్మోస్ను ఫైర్ చేస్తే ఈ బ్రహ్మోస్ 3 శాటిలైట్ మ్యాప్స్ను వాడుతుంది. రష్యా యొక్క గ్లోనాస్, ఇండియా యొక్క నావిక్ అండ్ ఇండియా యొక్క గగన్, ఈ 3 శాటిలైట్ మ్యాప్స్ను వాడుతుంది అన్నమాట. ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో ఇస్రో కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఈ బ్రహ్మోస్ నాట్ ఓన్లీ సూపర్ సోనిక్ బట్ ఇవి క్రూజ్ మిజైల్స్ కూడా. క్రూజ్ అంటే ఇది మిడ్ ఎయిర్ లో మేనోవర్ అవుతుంది. తమ యొక్క డైరెక్షన్ అండ్ ట్రాజెక్టరీను చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇచ్చిన టార్గెట్ ను ప్రిసైజ్ గా హిట్ చేసింది బ్రహ్మోస్. ఇక్కడ నేను చంద్రయాన్ ఇస్రో వీడియో చేసేటప్పుడు చాలా మంది ఇస్రో వల్ల ఏంటి లాభం, ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, దీని ద్వారా మూన్ కు సన్ కు వెళ్తున్నారు, దీనివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా, పేదోడి కడుపు నిండుతుందా అని చాలా మంది కమెంట్స్ పెట్టారు కదా. ఇస్రో వల్ల లాభం ఇప్పుడు తెలిసిందా? ఇస్రో ఉంది కాబట్టే మిజైల్స్ దిగాయి. 1999 యుద్ధంలో, కార్గిల్ యుద్ధంలో ఇలాంటి మిజైల్స్ పంపించడానికే ఇండియా అమెరికా దగ్గరకు వెళ్ళి ప్లీజ్ శాటిలైట్స్ను ఇవ్వండి, జీపీఎస్ను ఇవ్వండి అని కోరింది. కానీ అమెరికా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అమెరికా ఏమన్నది, మాకు ఇండియా పాకిస్తాన్తో న్యూట్రల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇండియాకు హెల్ప్ చేయము అని చెప్పింది. మనకు శాటిలైట్ను రష్యా కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ సోవియట్ యూనియన్ కూలిపోయింది, రష్యా ఆర్థికంగా కృంగిపోయింది కాబట్టి రష్యన్ శాటిలైట్స్ పని చేయలేదు కాబట్టి రష్యా కూడా హెల్ప్ చేయలేదు. ఎవరు రాకపోయేసరికి ఇజ్రాయెల్ ముందుకు వచ్చి లేజర్ గైడెడ్ మిజైల్స్ను యూఏవీను ఇచ్చి అన్అఫిషియల్గా శాటిలైట్ సిస్టమ్తో హెల్ప్ చేసింది. 1999లో మనం మేడ్ ఇన్ ఇండియా యుద్ధం చేయలేదు. ప్రతిదానికి అమెరికా ఇజ్రాయెల్ దగ్గరకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళే అవసరం లేదు. మన దగ్గర ఇస్రో ఉంది, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో అందుకే అమెరికా అదేంటి ఇండియా మా సహాయం లేకుండా అలా ఎలా యుద్ధం చేస్తోంది అని ముఖం మార్చుకొని కూర్చుంది. సో పై చెప్పిన రీజన్స్ కారణంగా మోడీ గారు వెనక బ్రహ్మోస్తో లోడ్ చేసిన సుఖాయ్ యుద్ధ విమానాన్ని పెట్టుకున్నారు. ఈ విమానం యొక్క క్యాప్షన్ డోంట్ లెట్ ఎనిమీ పైలట్ టు స్లీప్ అని. అదేంటి సుఖాయ్ 4th జెన్ విమానం కదా, రఫేల్ 4.5 జనరేషన్ విమానం కదా, రఫేల్ను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కొన్నాం కదా, ఒక్క రఫేలే 1000 కోట్లు కదా. మోడీ గారు ఎందుకని రఫేల్ను వెనక పెట్టుకోకుండా సుఖాయ్ను పెట్టుకున్నారనే క్వశ్చన్ మీకు వచ్చి ఉండాలి. నాకు తెలిసినంత వరకు రఫేల్ ఈ సింధూర్లో చేసిన డ్యామేజ్ కంటే సుఖాయ్ చేసిన డ్యామేజే చాలా ఎక్కువ. ఎందుకంటే రఫేల్లో బ్రహ్మోస్ను లోడ్ చేయలేము. వన్స్ బ్రహ్మోస్ను రఫేల్తో ఇంటిగ్రేట్ చేస్తే రఫేల్ ఒక గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ బ్రహ్మోస్ను సుఖాయ్లో లోడ్ చేయగలము కాబట్టే బ్రహ్మోస్ అండ్ సుఖాయ్ కాంబోను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటున్నాం. పాయింట్ నెంబర్ 3, పిఎం మోడీ గారు రష్యన్ మేడ్ S-400ను ఎందుకు వెనకబెట్టుకున్నారు? మన ఇండియన్ మేడ్ ఆకాష్ను ఇజ్రాయెల్తో మనం కలిసి తయారు చేసిన బరాక్ 800 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఎందుకు పెట్టుకోలేదు? ఈయన విదేశీ దేశాలపైన ప్రేమ చూపిస్తున్నారా అనుకోద్దు. S-400నే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈయన అమెరికాకు కూడా ఒక సందేశం ఇస్తున్నారు. ఇక్కడ పిఎం మోడీ అంటే పిఎం మోడీ గారు డైరెక్ట్గా ఇవ్వడం లేదు, ఇండియన్ ఆర్మీ ఇండైరెక్ట్ గా అమెరికాకు ఒక సందేశం ఇస్తోంది. ఆపరేషన్ సింధూర్లో ఈ S-400 సుదర్శన్ చక్రకు భయపడి పాకిస్తాన్ తమ అమెరికన్ మేడ్ F-16 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ను గోదావరిలో దాచిపెట్టింది. ఎందుకంటే పాకిస్తాన్ పంజాబ్, రావల్పిండి, POK, స్కార్దు ఇలా ఎక్కడి నుండి F-16ను టేక్ ఆఫ్ చేసిన S-400 యొక్క రాడార్కు దొరుకుతారు. S-400 దాదాపు 400 నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ను ఈజీగా ఇంటర్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అమెరికా పాకిస్తాన్కు క్లియర్గా ఒక్క విషయం చెప్పింది. అదేంటి అంటే పాక్ దగ్గర ఉన్న F-16 పాక్వి కావు, అవి అమెరికావే. యాక్చువల్లీ 1980sలో అమెరికానే ఈ F-16 జెట్స్ను పాకిస్తాన్కు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యుద్ధంలో పాకిస్తాన్ అమెరికా కోసం పింపులాగా పనిచేసింది కాబట్టే గిఫ్ట్గా F-16ను ఇచ్చారు అన్నమాట. యుక్రెయిన్ యుద్ధంలో S-400 F-16 ఫైటర్ జెట్స్ను గాల్లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసింది, తుక్కు చేసింది. దీంతో ఏమైంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో F-16 యుద్ధ విమానాలకు బ్యాడ్ నేమ్ వచ్చింది. మీరేమనుకుంటున్నారు, ఇండియా పాకిస్తాన్ మైదానంలోనే యుద్ధం చేసుకుంటున్నారు అనుకుంటున్నారా?
యుద్ధ సమయంలో స్టాక్ మార్కెట్లో కూడా అతిపెద్ద యుద్ధం జరిగింది. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. S-400 ఉంది కాబట్టే పాకిస్తాన్ F-16ను ఈజీగా తిప్పలేకపోయింది. నేను పూర్తిగా పాకిస్తాన్ F-16ను బయటకే తీయలేదు అని చెప్పడం లేదు. F-16ను బయటకు తీశారు, బట్ ఫ్రీగా బయటకు తీయలేకపోయారు. ముఖ్యంగా పాకిస్తాన్ చైనీస్ మేడ్ JF-17ను JF-10Cనే యుద్ధ భూమిలో దింపింది. ఇక్కడ అమెరికా, చైనా దేశాలు పాకిస్తాన్ పైన పెట్టిన ప్రెషర్ ఏంటి అంటే, నువ్వు దయచేసి మా దేశ ఆయుధాలను బయట పెట్టొద్దు, S-400తో కొట్టించుకోవద్దు. అలా చేస్తే మా దేశ విమానాల పరువు పోతుంది, మా దేశ విమానాలను ఉత్పత్తి చేసే కంపెనీస్ యొక్క పరువు పోతుంది, మా యొక్క స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని చెప్పి పాకిస్తాన్ పైన ఒత్తిడి పెట్టారు. ఇండియా పాక్ బ్యాటిల్ను ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేస్తోంది. ఈవెన్ మీరు చూసుకోండి, ఇజ్రాయెల్, యూరోప్ అన్ని దేశాలు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎవరి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి అనేది అందరూ చూస్తున్నారు. పాక్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియన్ డ్రోన్ ధ్వంసం చేసినప్పుడు కూడా చైనా మీకు సరిగ్గా ఆపరేట్ చేయడానికి రాదు అని మింగలేక మంగళవారం అంటున్నారు అని పాక్ను తిట్టింది. ఇక్కడ నేను HQ-9 పూర్తిగా ఫెయిల్ అయ్యింది, HQ-9 వేస్ట్ అని చెప్పడం లేదు. 70% ఈ మద్రసాలో చదివిన ఆపరేటర్స్కు దీన్ని సరిగ్గా ఆపరేట్ చేయడానికి రాలేదు. పండుగ సమయంలో చంద్రుణ్ణి చూసినంత ఈజీ కాదు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను ఇంటర్సెప్ట్ చేయడం అంటే. పాక్ సైనికులకు ఆపరేట్ చేయడానికి రాలేదు కాబట్టి HQ-9 పేరు కూడా స్పాయిల్ అయింది, చైనా పేరు కూడా స్పాయిల్ అయింది. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో చైనీస్ డిఫెన్స్ యొక్క స్టాక్ పడిపోతున్నాయి. సింధూర్ తర్వాత చైనీస్ మేడ్ PLE-15 మిజైల్ యొక్క స్టాక్ ప్రైస్ ఎలా పడిపోయిందో చూడండి. ఎందుకంటే PL-15 మిజైల్ను మన దేశం యొక్క S-400 లేదా ఆదర్శ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసింది కాబట్టి PL-15 ఈ యుద్ధంలో ఎటువంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోయింది కాబట్టే దీని యొక్క స్టాక్ ప్రైస్ పడిపోతోంది. సో S-400 యొక్క ఇంపాక్ట్ పాక్, చైనా, అమెరికా 3 దేశాలపైన పడింది. వీళ్ళు ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పడానికి కారణం తమ ఆయుధాల యొక్క పరువు పోకూడదు అని. అమెరికా మధ్యత్వం చేసి ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి గల వన్ ఆఫ్ ద రీజన్, ముఖ్యమైన కారణం కాదు, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, ఒకవేళ ఈ యుద్ధం కొనసాగితే ఇండియా యుద్ధ ఆయుధాలను రష్యా నుండే కొంటుంది. ఇండియా దగ్గర డబ్బులున్నాయి. ఇండియా, రష్యా మధ్య డిఫెన్స్ టైస్ 1960s నుండి ఉన్నాయి. సో ఈ యుద్ధం ఒకవేళ 5 ఏళ్లు కొనసాగిన రష్యాకే లాభం. ఆర్థికంగా రష్యానే లాభపడుతుంది కాబట్టి అమెరికా పెద్దగా ఈ యుద్ధంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. మీరు కావాలంటే చూసుకోండి, యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించింది అంటే యుక్రెయిన్ ప్రజలమైన ప్రేమతో కాదు. యుక్రెయిన్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఈ అరుదైన ఖనిజాలతో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను తయారు చేయొచ్చు కాబట్టే యుక్రెయిన్కు సాయం చేసింది. బదులుగా ఆయుధాలను ఇచ్చినందుకు యుక్రెయిన్ నుండి రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క మైన్స్ను లాగేసింది అమెరికా. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. ఒకవేళ రేపు ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగితే అమెరికాకు లాభం లేదు. కాబట్టే ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకునే అమెరికా ఈ యుద్ధంలో శాంతి దూత, పరమాత్మ వేషాలు వేసింది. మనకు తెలుసు కదా, అక్కడ యుద్ధాలు లేకున్నా యుద్ధాలను క్రియేట్ చేసే దేశం అమెరికా. ఇదే పాక్ ఇండియా యుద్ధం మిడిల్ ఈస్ట్ లో జరిగి ఉంటే, సౌదీ, యెమెన్, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య జరిగి ఉంటే అమెరికా దూకేది. F-16, F-35 వంటి థర్డ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను అమ్మి తమ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ను స్కేల్ చేసేది. డిఫెన్స్ కంపెనీస్ యొక్క స్టాక్స్ను అమాంతం పెంచుకునేది. బట్ ఇక్కడ పాకీ బికారీ దేశం ఒకవేళ ఇండియాతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ అమెరికా నుండి ఏమీ కొనదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరే డబ్బులు లేవు కాబట్టి. ఇండియా కొన్నా కూడా అమెరికా దగ్గర కొనదు, రష్యా నుండే కొంటుంది. కాబట్టే వీళ్ళు మధ్యలో దూరి ఆపండి అంటున్నారు. గేమ్ అర్థమైందా? అమెరికా సడన్ గా శాంతి పరమాత్మ వేషాలు వేయడానికి కారణమే ఇది, వన్ ఆఫ్ ద రీజన్ ఇది. సో S-400 అనబడే సుదర్శన చక్రం ఆపరేషన్ సింధూర్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయింది. మన ఇండియన్ మేడ్ ఆకాష్ గురించి చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మేడ్ ఇన్ ఇండియా ఎక్కడా అనే వాళ్ళకి సమాధానమే ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్. దీని గురించి రీసెర్చ్ చేస్తున్నా, స్క్రిప్ట్ రాస్తున్నా. దీని యొక్క వీడియో మళ్ళీ వస్తుంది. PM మోడీ రష్యన్ వెపన్స్ను వెనక పెట్టుకోవడానికి కారణం, అమెరికా గత 5 ఏళ్ల నుండి రష్యా నుండి ఆయుధాలు కొనొద్దు, అవి చీప్ ఆయుధాలు, అవి వేస్ట్ ఆయుధాలు, యుద్ధ సమయంలో అవి పని చేయవు అని ఇండియాను డిస్కరేజ్ చేస్తూ వచ్చింది. ఇండియా S-400ను కొన్నప్పుడు కూడా అమెరికా క్యాట్సా అనే చట్టం మీద ఇండియా పైన ఎన్నో ఆర్థిక నిబంధనలు వేస్తాను, నువ్వు S-400ను రష్యా నుండి కొనొద్దు అని ఎన్నో కండిషన్స్ పెట్టింది. గుర్తుందా? ఎందుకు అంటే అమెరికాకు ఇండియా రష్యన్ వెపన్స్ను కొనడం ఇష్టం లేదు. ఒక్క S-400 యొక్క విలువే 10,000 కోట్లు ఉంటుంది. ఇంత డబ్బు ఇండియా ద్వారా రష్యాకు వెళ్ళడం అమెరికాకు ఇష్టం లేదు. కాబట్టే అమెరికా ప్రతిసారి అమెరికా నుండి ఆయుధాలను కొనండి, F-35ను కొనండి, అవి కొనండి, ఇవి కొనండి అని చెబుతూ ఉంటుంది. బట్ ఇండియా
రష్యా పైన ఆధారపడింది, రష్యా నుండే కొంటుంది. రీసెంట్గా అమెరికా F-35 కొనమని ఒక ప్రపోజల్ పెట్టింది. సో రష్యా దగ్గర కూడా Su-57 అనబడే అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. మీరు కమెంట్ పెట్టండి, మనం అమెరికా నుండి కొనాలా, రష్యా నుండి కొనాలా అని. ఇక్కడ ఒకే దెబ్బకు మోడీ గారు అమెరికా పాకిస్తాన్కు సందేశం ఇచ్చారు. అదేంటి అంటే అమెరికన్ యుద్ధ ఆయుధాలు లేకున్నా, అమెరికా యొక్క GPS లేకుండా, అమెరికా యొక్క 5th జన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేకుండా, అమెరికా యొక్క జియోపొలిటికల్ సపోర్ట్ లేకున్నా, అమెరికా యొక్క డబ్బు లేకుండా కూడా మేము యుద్ధాన్ని గెలవగలమని ఒక సందేశాన్ని ఇచ్చారు. యాక్చువల్లీ ఈ వెపన్స్ అన్నీ ప్యూర్ మేడ్ ఇన్ రష్యా కాదు, సుఖైను HAL కూడా తయారు చేస్తుంది. బ్రహ్మోస్ను రష్యా ఇండియా కలిసి తయారు చేస్తారు. S-400 ఒక్కటే మేడ్ ఇన్ రష్యా వెపన్. రీసెంట్గా S-400 యొక్క టెక్నాలజీని కూడా రష్యా ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్పింది. సో మోడీ గారు అదంపూర్లో ఇచ్చిన స్పీచ్లో చాలా మీడియా ఛానల్స్ మోడీ గారు అదన్నారు ఇదన్నారు అంటున్నారు, కానీ ఇండైరెక్ట్గా ఈయన ఇచ్చిన సందేశాన్ని ఎవరూ గుర్తించలేదు. మోడీ గారు ఇండియా ఈజ్ నో మోర్ థర్డ్ వరల్డ్ కంట్రీ, వీ కెన్ ఆల్సో విన్ వార్స్ అనే సందేశాన్ని ఇచ్చారు. PM మోడీ గారు తన స్పీచ్లో చాలాసార్లు మనం ప్రపంచానికి మనం పవర్ఫుల్ అని చూపించామని చెప్పారు కదా. దానికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఇండియా అమెరికా, రష్యా, ఫ్రాన్స్తో తలబడి ఆకాష్, బ్రహ్మోస్, పృథ్వీ, పినాకా వంటి ఆయుధాలను ప్రపంచ దేశాలకు అమ్ముతుంది. ఆపరేషన్ సింధూర్ను కేస్ స్టడీగా చూపించి వి విల్ ఆల్సో సెల్ అవర్ వెపన్స్ అనే సందేశాన్ని ఇచ్చారు. సో సింపుల్గా చెప్పాలంటే రేపు ఇండియా డిఫెన్స్ ఫీల్డ్లో యూరోప్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వగలదు అనే సందేశాన్ని ఇచ్చారు. సో దీని వెనుక ఇన్ని కోణాలు ఉన్నాయి. డిఫెన్స్, జియో పాలిటిక్స్, పవర్ అండ్ సెల్ఫ్ రిలయన్స్, ఈ 4 పాయింట్స్ దీని వెనుక ఉన్నాయి. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.